వరంగల్ కథోలికా గురుపీఠం ఆత్మకూరు విచారణ గురువులు ఫాదర్ గంగారపు సురేష్ గారి ఆధ్వర్యంలో ఉరుకొండ గ్రామంలో గుడ్ ఫ్రైడే రోజున క్రీస్తు శిలువ శ్రమల రక్షణ యాత్ర పాటలతో ప్రార్థనలతో ఆధ్యాత్మిక ధ్యాన మౌన పాప ప్రాయశ్చిత పరివర్తన భావాలతో అర్థవంతంగా జరిగింది. యువతి యువకులు మహిళలు బాలబాలికలు సకల మానవాళి పాప పరిహారం కొరకు లోకరక్షకుడు యేసుక్రీస్తు మోపిన శిలువను అనుభవించి భయంకర మరణ వేదనలు నాటక రూపంలో ప్రదర్శించారు. తెలియజేయుటకు ప్రభు రెండవసారి శిలువ కింద పడిపోయారు. ఎండిన మ్రాణ భుజాల పైన పగిలిన రాతి నేల పాదాల క్రింద మధ్యలో యేసు ప్రభు క్రింద నుండి దెబ్బపై నుండి దెబ్బ ఎంత భయంకరము, ఎంత బాధాకరము. ప్రభువును లేపేవారు లేరు, సహాయం చేయుటకు ఎవరూ ముందుకు రాలేదు. అయినా ప్రభువు నిదానంగా పైకి లేచి ముందుకు సాగాడు. ఇలా కష్టాల్లో ఉన్నవారికి చేర్తనిచ్చుటకు మనం సిద్ధమా? మన వ్యక్తిగత జీవితంలో పరిశీలించుకుందాం. ప్రార్థన. ఓ యేసు ప్రభువా, మీరు మోసింది ఎండిన మ్రాణ మాత్రమే కాదు, మా పాప భారం అని తెలిసినా, మీరు రెండవసారి పడిపోయింది మా కొరకే అని తెలిసినా మరచిపోయి మమ్ము మేము శోధించుకుంటూ మమ్ము శోధించే వారికి సహకరిస్తూ మళ్ళీ మళ్ళీ అదే పాపపు ప్రయాణం, దోషపు సహవాసం, మేము పాపములో పడటానికి కారణమైన వాటిని వదిలివేయడానికి, పడిపోయిన మేము లేవడానికి మరియు పాపములో పడిన వారిని లేపడానికి కావలసినంత శక్తిని దయచేయండి. ఆమేన్. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్టు భూలోకమందు నెరవేరును గాక. నానాడికి కావలసిన మా అన్నము మాకు నేటికి వండింపుము, మా యొక్క అప్పుబడిన వారిని మా అప్పుల మీరు మన్నించండి, మమ్మల్ని శోధన యందు ప్రవేశించక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుడ వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారిని మీ గర్భ ఫలము చేసి ఆశీర్వదింపబడే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, ఆ పాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమె మా కలుగును గాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. కోరి పాప పుంజామల్లా భారతోలా యేసు స్వామి, క్రూర బాధ నిందెను.
8వ స్థలము యేసు ప్రభు పుణ్యశ్రీలకు ఊరట చెప్పుట. యేసుక్రీస్తు వారిని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. తిరుసిలువ చేత ఈ లోకంలో రక్షించుతారు. క్రీస్తు శిల్వ యాత్రను ముందుకు సాగుతున్న వేళలో అనేకులు వీక్షించిరి. యేసు యెరూషలేము పుణ్యశ్రీలను చూసి, నా కొరకు ఏడవవలదు, మీ కొరకు మీ బిడ్డల కొరకు దుఃఖింపుడు అని తనను ఓదార్చడానికి వచ్చిన వారికి ధైర్యాన్ని ఇచ్చారు. వాస్తవానికి కనురెప్ప తెరిచి చూడలేని పరిస్థితి. నీవు ఆకలి వలన వీధి మొదలో చనిపోవు నీ బిడ్డల కొరకు అతనిని ప్రార్థింపు. మనల్ని ఆశ్రయించిన వారికి తోడ్పడుచున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాము. ప్రార్థన. ఓ ప్రేమ స్వరూప, మీరు నా కొరకు మహాభయంకరమైన వేదనను అనుభవిస్తూ శిల్వ యాజ్ఞం ద్వారా మా పాపాలు కడిగి మన్నించి రక్షించుటకు ముందుకు కదులుతున్న సమయంలో మీకు ఎదురుపడిన దీనపేద స్త్రీలను ఓదార్చినట్లు మేము కూడా మాకు ఎదురు అనుగ్రహింపము. మా యొక్క అప్పుడు వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మ రక్షించండి అని దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల కలుగునుగాక, అదిలో కలిగినట్లు ఇప్పుడున్న ఎల్లప్పుడూ సదాకాలం కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి.